విశాఖ గాజువాక లంక గ్రౌండ్లో రూపుదిద్దుకుంటున్న 60 అడుగుల సుందర వస్త్ర మహాగణపతి ప్రతిమ. ఈ సందర్భంగా సుందరకాండ సినిమా యూనిట్ హీరో నారా రోహిత్, హీరోయిన్ శ్రీదేవి సందర్శించారు. గాజువాక లంక గ్రౌండ్లో రూపుదిద్దుకుంటున్న 60 అడుగుల సుందర వస్త్ర మహాగణపతి ప్రతిమ. ఈ సందర్భంగా సుందరకాండ సినిమా యూనిట్ హీరో నారా రోహిత్, హీరోయిన్ శ్రీదేవి సందర్శించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పూర్తిగా 21 రోజుల పాటు చీరలతో గణపతి దర్శనమిస్తారని నిర్వాహకుడు ఎస్వి ఎంటర్టైన్మెంట్ అధినేత కొసిరెడ్డి గణేష్ అన్నారు. ప్రతి ఏటా విశాఖలో భారీ వినాయక విగ్రహం నెలకొల్పడం విశేషమని, అలాగే ఈ ఏడాది కూడా గాజువాకలో వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సంవత్సరం మన విశాఖపట్నం గాజువాక లంకా మైదానంలో భారీ ఎత్తున గణేశోత్సవాలు చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అదే భాగంగా ఈ సంవత్సరం గాజువాక గణేశోత్సవం 2025లో భాగంగా మన లంకా మైదానంలో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి స్వామివారిని ప్రదర్శించడం జరిగింది. స్వామివారు మొత్తం కూడా 1,00,000 చీరలతో స్వామివారి అలంకరణ అంతా చేయడం జరిగింది. దీన్ని చీరాలకు చెందిన 26 మంది కళాకారుల దగ్గర నుండి మొత్తం రూపొందించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా మన సుందరాకాండ మూవీ టీమ్ నారా రోహిత్ గారు మరియు వాళ్ళ బృందం అంతా కూడా డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోయిన్స్ కూడా స్వామివారిని చూడడం జరిగింది. చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు. మన విగ్రహాన్ని కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనకి 21 రోజుల్లో మళ్ళీ ఒకసారి దర్శనానికి వచ్చి ఒకరోజు పూజ కూడా చేసుకుంటామని చెప్పారు. ఆయనతో పాటు మన గంటా శ్రీనివాస గారు తనయుడు గంటా రవితేజ గారు కూడా ప్రత్యేకంగా రావడం జరిగింది. ఆయన కూడా స్వామివారిని చూడడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మహాగణపతిని సుందర వస్త్ర మహాగణపతిని ఈ సంవత్సరం కూడా మేము ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఈ సందర్భంగా నారా రోహిత్ గారు, వాళ్ళ బృందం, సుందరకాండ సినిమా డైరెక్టర్, వాళ్ళ బృందం అంతా కూడా మా ఈ గణపతిని సందర్శించడానికి వచ్చారు. ఇది మాకు చాలా ఆనందకరం. ఇదే సందర్భంగా గంటా శ్రీనివాస్ గారు తనయుడు రవితేజ్ కూడా వచ్చారు. ఇలాగే రేపు 27వ తారీఖుని నారా లోకేష్ గారు కూడా వస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ గాజువాక ప్రఖ్యాతిని చాలా ప్రపంచ పటంలోనే ప్రత్యేకంగా చూపించే విధంగా మా తమ్ముడు ఎస్వి ఈవెంట్ వాళ్ళు చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందుకని ఎస్వి ఈవెంట్ వారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా ఆయనకి మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటాం. విశాఖ నగర మేయర్ పీల శ్రీనివాసరావు తమ నిధులతో పెందుర్తి 96వ వార్డు దొగ్గవారిపాలెం కాలనీ నందుగల పలు వీధులలో సిమెంట్ రోడ్డు నిర్మాణపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. విశాఖ నగర మేయర్ పీల శ్రీనివాసరావు తమ నిధులతో పెందుర్తి 96వ వార్డ్ దొగ్గవానిపాలెం కాలనీ నందుగల పలు వీధులలో సిమెంట్ రోడ్డు నిర్మాణపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కారణంగా వీధుల్లోని రోడ్లన్నీ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ సమస్యను దొగ్గవానిపాలెం కాలనీ స్థానిక నాయకులు మేయర్ దృష్టికి తీసుకురావడంతో ఆయన తక్షణమే సిమెంట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. దీనిలో భాగంగా గత వారం రోజుల నుండి దొగ్గవానిపాలెం కాలనీ వీధులలోనూ సిమెంట్ రోడ్ నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణ పనులను స్థానిక నాయకులు టీడీపీ పార్టీ అధ్యక్షులు పెంటకోట రాజేంద్ర ప్రసాద్, టీడీపీ నాయకులు పీల జితేంద్ర, స్థానిక కాలనీ నాయకులు వానపల్లి సత్యనారాయణ, వానపల్లి నరసింగరావు, బొండపల్లి గౌరీశంకర్, మునస వెంకటేష్, మునస శ్రీను, రాడి రమేష్, పెంటయ్య, కనకరాజు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజు, ఇతర సమస్యలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మేయర్ గారి దృష్టిలో ఉన్నాయి. దాని నిమిత్తం ఈరోజు ఈ దొగ్గవానిపాలెం కాలనీలో ఈ సీసీ రోడ్డు నిర్మించడానికి ఈరోజు జీవీఎంసీ శాంక్షన్ అయ్యాయి. దాని ద్వారా ఈ రోడ్లన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది. 96వ వార్డులో ఎక్కడైనా రోడ్డు కానీ కాలువ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ప్రతిదీ మేయర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. మేయర్ గారి దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని కూడా చాలా తక్కువ టైంలో అభివృద్ధి చేస్తూ రోడ్లు కానీ కాలువలు కానీ ఏది కావాలన్నా ప్రతి సమస్య కూడా మేయర్ గారికి ప్రతిదీ తెలుసు. ఒక ఏరియానే కాదు, వార్డులో ఎన్ని రకాల ఏరియాలు ఉన్నాయో అన్ని నగరాల కాలనీలో ప్రతిదీ కూడా కవర్ చేస్తూ రోడ్లన్నీ నిర్మించడం జరుగుతుంది. ఇదే విధంగా మేయర్ గారికి ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తే
ఈ అభివృద్ధి చేయడం చాలా ఈజీ అన్నమాట. ముందు ప్రజలు కూడా కాలనీలో ప్రజలు రోడ్ల కాటికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రజలు సహకరిస్తే మనం ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్నో చేసుకుంటూ వెళ్తాం. ఇవే కాదు, ఎలక్ట్రికల్ పోల్స్ అని, లైట్స్ అని, ప్రతిదీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ అని, ప్రతిదీ కూడా నగరంలో 100 వార్డుల్లో 96వ వార్డు ప్రథమ స్థానంలో ఉండేటట్టుగా మేయర్ గారు చూస్తానని చెప్పి మరీ చెప్పారు అన్నమాట. ధన్యవాదాలు. ఈ నెల 25వ తేదీ నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ నెల 25వ తేదీన 9 జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామని ప్రకటించారు. వచ్చే నెల 15వ తేదీ వరకు 4 విడతల్లో పండుగ వాతావరణంలో స్మార్ట్ కార్డుల పంపిణీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. మనం నమోదు చేసుకున్న వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించి ఒక భారీ స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ, బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం జరుగుండదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సమయం తీసుకుంటుంది. కానీ 25వ తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్ళి అందించడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయబోతున్నాం. సో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డిపార్ట్మెంట్తో టైఅప్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1,45,00,000 కుటుంబాలకి అందించే విధంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం. ఇదివరకు కూడా మీ అందరికి కూడా వివరించాం. మేము దీంట్లో చాలా స్పష్టంగా కేవలం ప్రభుత్వ చిహ్నాలు, ఎవరైతే ఫ్యామిలీ హౌస్ హోల్డ్ హెడ్ ఉంటారో వాళ్ళ ఫోటో ఒక్కటే ఉంటుంది. సేఫ్టీ మెజర్గా QR కోడ్ ఉంటుంది. వెనక వైపు కుటుంబ సభ్యుల వివరాలు, అదేవిధంగా ఒక కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ లాగా ఒక హాట్ లైన్ ఒకటి ఏర్పాటు చేసి 1967 అనేది ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ అంతా కూడా దాదాపు 2 నెలల నుంచి ప్రిపేర్ అయ్యి ప్రింటింగ్ చేయించి జిల్లాల వారీగా సంబంధించిన తహసీల్దార్లకు మండల వారీగా పంపించి అక్కడ కూడా లాస్ట్ మైల్ డెలివరీ పర్ఫెక్ట్గా జరగాలి, డిలే జరగకూడదు, మిస్యూజ్ కాకూడదు అనే ఉద్దేశంతో మా అధికార యంత్రాంగం దీని గురించి చాలా లోతుగా ఆలోచించి, ఇంతకుముందు నేను అన్నట్టు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందితో పాటు ఆ డిపార్ట్మెంట్తో టైఅప్ చేసుకుని ముందుకెళ్ళాం. ఈ యూనిక్ ఫీచర్లో మొట్టమొదటిసారి మేము డెలివరీ చేసే ముందు కూడా QR కోడ్ ఏర్పాటు చేసి ఇటువంటి బాక్సెస్లో ఈ కార్డ్స్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది. అంటే ప్రతి తహసీల్దార్ గారికి, ప్రతి మండలానికి ఆ సంబంధించిన ఫేర్ ప్రైస్ షాప్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఫేర్ ప్రైస్ షాప్కి సంబంధించిన కార్డ్స్ అన్నీ కూడా ఇటువంటి బాక్స్లో సీల్ చేసి ప్రతి బాక్స్కి మళ్ళీ ఒక QR కోడ్ పెట్టి ట్రేసబిలిటీ ఏర్పాటయ్యే విధంగా ఏ రోజుకి అక్కడ మేము డెలివరీ చేసామో ఆ రోజు నుంచి అది సరిగ్గా మండల స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తహసీల్దార్ గారి ఆఫీస్ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం వైఖరి చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు, అసలు ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడారు. చెప్పారు మళ్ళీ మన్నాడు ఇంకో ఇన్సిడెంట్ జరగలేదన్నాకి ఏ రోజైతే చెప్తారో సీరియస్ గా ఉండమని ఆ మన్నాడు ఇంకో ఇన్సిడెంట్, 1 కాదు 2 కాదు, ఒక మంత్రి మీద కాదు, లేకపోతే ఒకరి మీద కాదు, ఒక వేరే తిట్టు ఎంత ఎక్కలేదు, ఒకళ్ళు వచ్చి కొంత ఎక్కలేదు, మొత్తం అందరూ కూడా అలాగే ఉన్నారు ఆరోపణలు. అయితే దోపిడీ అయితే భూకబ్జాలు అయితే మరి అడగలేదు, అవకాశం వరకు దోచు తినేస్తారు, పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు. ఉదాహరణలతో కలిపి చెప్తున్నా దాని మీద ఎంక్వైరీ లేదు, దాని మీద విచారణ లేదు, ఇలా అనేస్తాం అంతే, పోతే పోనీ. రాష్ట్ర ప్రజలందరినీ గమనించమని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం తాలూకా వ్యవహార శైలి ఎలాగుందో
పరిపాలన విధానం ఎలాగుందో, ఎంత దుర్మార్గమైన ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతున్నాయో, మరి ఎక్కడ సామాన్యుడికి వచ్చి నీడ, సామాన్యుడి రక్షణ కనిపించలే. ప్రభుత్వంలో ఒక ఎస్ఓపి ఉంటుంది, బిజినెస్ రూల్స్ ఉంటాయి. ఎవరు ఏ పనికి వచ్చి దాన్ని జీవో ఇవ్వాలి, లేకపోతే ఒక వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలి, ఏ కార్యక్రమాన్ని ఎవరు చేయాలి, ఎవరి పరిధిలో ఏ స్థాయిలో ఆ పరిధిలో చేయాలి, అది జిల్లాధికారులు చేయాలా, లేకపోతే రాష్ట్రంలో సెక్రటరీ చేయాలా, లేదు మంత్రుల్లో దానిలో అది చేయాలా, లేదా ముఖ్యమంత్రి కార్యాలయం చేయాలా అని బిజినెస్ రూల్స్ ఉంటాయి. నేను మధ్య చూస్తున్నాను ఒక 2 ఇష్యూల్లో మేము ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేయడం నాన్సెన్స్. ఎవరు ఎంక్వైరీ చేయాలి? ప్రభుత్వం సంబంధించిన అంశం అయితే, అంటే ప్రభుత్వం అంటే మీన్స్ మంత్రి గారు సంతకం పెట్టడం అది కాకపోతే ఎంక్వైరీ చేయడం తప్పు కాదు, అది కింద స్థాయిలో జరిగింది కాబట్టి. సెక్రటరీ స్థాయిలో జరిగితే వినాయక మండపాలు పోలీస్ నిబంధనలకు విరుద్ధంగా అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని టెక్కలి రూరల్ సిఐ కె శ్రీనివాసరావు హెచ్చరించారు. ఊరేగింపు సమయంలో శృతి మించితే చర్యలు ఉంటాయని తెలియజేశారు. మండపాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ చూసుకోవాలన్నారు. ఏదైతే గణేష్ మండపాలకు ఎవరైతే పెడతామని అనుకుంటున్నారో బిఫోర్గా ఒక యాప్ ఒకటి ఉంది, అందులో అప్లై చేయాలా. దీనికి ఫీజు అనేది ఏమీ లేదు. లాస్ట్ ఇయర్ చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు, కానీ బిఫోర్గా చెప్తాను, ఫీజు లేదు. ఇన్ కేస్ అక్కడ ఏదైతే ఆడియో సిస్టమ్, సౌండ్ సిస్టమ్ పెడితే మాత్రం వాటికైతే ఫీజు ఉంది. అది డిఎస్పీ గారి ముందుగా పర్మిషన్ తీసుకొని డిఎస్పీ గారు చలాన్ని పెట్టి పర్మిషన్ ఇస్తారు. బట్ ఎన్ని రోజులు ఏర్పాటు చేస్తాను, ఎక్కడ ఏర్పాటు చేస్తాను అనేది ప్రజల ముందు తెలుసుకోవాలి. పబ్లిక్ ప్లేస్, ప్రైవేట్ ప్లేస్ అనేది ఉంది. పబ్లిక్ ప్లేస్ అయితే గవర్నమెంట్ ఆఫీస్ నుంచి తీసుకోవాలి, ప్రైవేట్ ప్లేస్ అయితే ప్రైవేట్ ప్లేస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా డీజేలు వీటికి పర్మిషన్ తీసుకోవాలి. ఇంకా అక్కడ హుండీలు ఏమైతే పెడుతున్నారో హుండీ అనేది కంప్లీట్గా హుండీలు ఏదైతే పెడుతుందో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. పవర్ అయితే ప్రైవేట్ ప్లేస్ నుంచి ఎవరైతే పవర్ బిల్లు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. రెవెన్యూ, ఎలక్ట్రికల్ మేము అందరం జాయింట్ విజిట్ చేస్తాం, ఇంక్లూడింగ్ ఫైర్ కూడా మేము పర్మిషన్ ఇస్తాం. పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది ఏమి ఉండదు. కాకుంటే ప్రజలందరూ కూడా కండిషన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాటించమని చెప్తున్నాం. ఊరేగింపులు ఎప్పుడు అనుపుతున్నారు, కమిటీ ఎవరు, అక్కడున్న ఒక కమిటీని ఫామ్ చేసుకోవాలా. ఊరేగింపు చేసేటప్పుడు ఏదైనా మిగతా మతస్థుల తాలూకా టెంపుల్ కాకుండా చర్చిలు ఇవి ఉంటాయి కదా, వాళ్ళకి ఇబ్బంది పడకుండా. అదేవిధంగా లౌడ్ స్పీకర్లు నైట్ 10 తర్వాత ఏ లౌడ్ స్పీకర్ కూడా పనిచేయడానికి లేదు, ఎందుకంటే దీనివల్ల అందరూ కూడా ఇబ్బంది పడతారు పబ్లిక్. ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇస్తా ఏంటి అనేది ఆ కండిషన్స్ మేము పోలీస్ ద్వారా పోలీసు ఒక ఫామ్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు అనిపేటప్పుడు ఎన్ని రోజులు పెడుతున్నారు, ఎక్కడ అడుపుతున్నారు, దానికి ఊరేగింపులు చేస్తున్నారు, అప్పుడు తాగేసి గొడవ పడడం అలాంటి కార్యక్రమం కూడా, అలాంటి ఇష్యూలు కూడా మన నోటీస్కి వస్తున్నాయి. అట్లాంటివి ఏవైనా సరే మేము డీజేలు పెట్టుకుని డ్యాన్సులు చేస్తాము, అర్ధరాత్రి వరకు మేము ఊరేగిస్తాము, తాగేస్తామంటే మాత్రం వాళ్ళ మీద కంపల్సరీగా స్ట్రిక్ట్గా మేము కేసులు అయితే పెడతాం. సో ప్రజలందరూ పండుగ సహకరించాలా. ఎటువంటి అశ్లీలమైన నృత్యాలకు కానీ లేదంటే అసాంఘిక కార్యక్రమాలకు కానీ తావు లేకుండా ప్రజలందరూ కూడా సామరస్యంగా హ్యాపీగా ఈ
పండుగ జరుపుకుంటామని మేము కోరుచున్నాం. అట్లా ఊరేగింపు అనేది మేము ముందుకే చెప్తాను, అప్లై చేసేవాళ్ళు ఎన్ని రోజులు ఉంచుతారు, ఎప్పుడు అనుపుతారు, అనిపేటప్పుడు ఏ రూట్లో వెళ్తారు, ఏ టైము దాని, ఎందుకంటే మేము అక్కడ బందోబస్తు పెట్టుకుంటున్నాం. అంటే ఒక 4-5 విలేజ్లు కలిపి ఒక దగ్గరికి వస్తాం. అలాంటప్పుడు మేము ముందు అని, లేదంటే ఆ ఊరు ఈ ఊరు అక్కడ ఏదైనా ఘర్షణ పడే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ముందే చెప్తాను. శ్రీకాకుళం జిల్లాలో రైతులకు సకాలంలో ఎరువులు అందక ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న ఏం చేస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. నందిగం మండలం సొంటినూరులో పంట పొలాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుగుతున్నాను. మరి ఈరోజు నందిగాం మండలంలో కూడా సొంటినూరు ఈ గ్రామానికి వచ్చాం. ఈ గ్రామంలో కూడా చూసుకుంటే ఈ రోజు వరకు రైతులతో నేను చాలా మందితో మాట్లాడాను. రైతులందరూ చెప్తుంది ఏంటంటే, మాకు విత్తనాలు సకాలంలో ఇవ్వలేదు, విత్తనాలు అందించలేదు. గతంలో సకాలంలో విత్తనాలు అందేవి, ఎరువులు అందేవి, పురుగు మందులు అందేవి, గిట్టుబాటు ధరలు అందేవి, రైతుకు రైతు భరోసా అందేది. ఇప్పుడు అవి ఏవీ లేవు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం బాబు. విత్తనాలు ఇవ్వకపోతే కొనుక్కొని వేసుకున్నామని అన్నారు. పోనీ విత్తనాలు వేశారు, ఏదో బాధపడి నాట్లు జరిగినాయి. వ్యవసాయం ఒకసారి చూస్తే ఆకుపచ్చగా ఉండాల్సినటువంటి పచ్చ పంట పొలాలు కనబడాల్సింది కొంచెం ఎరుపు రంగులో కనబడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే యూరియా వేయాలి అర్జెంటుగా. శ్రీకాకుళం జిల్లాలో ఈ జిల్లా వరకు ముందు ఆలోచిస్తే సుమారు 4 లక్షల పైచిలకు ఎకరాల్లో వరి సాగు చేస్తాం. ఒక 40 నుంచి 50 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు, మరో 45 నుంచి 50 వేల ఎకరాల్లో ఇతర పంటలన్నీ పండిస్తాం. మామిడి, కొబ్బరి, జీడి మామిడి, ఇతర రకాలైనటువంటి పంటలన్నీ పండిస్తాం. ఏదేమైనప్పటికీ పంటలన్నిటికీ మొత్తంగా కావాల్సింది 50,000 టన్నులు యూరియా కనీసం కావాలి. ఒక 15 నుంచి 20,000, 30,000 టన్నులు డిఏపి కాంప్లెక్స్ కావాలి. పొటాష్ కూడా ఒక 10,000 టన్నులు కావాలి. మరి కామన్ సెన్స్ మంత్రికి ఉందా లేదా? ఇది కావాలి అంటే ఏ మండలంలో ఎంత పంట వేస్తారు, ఏ పంటకి ఎంత అవసరం అన్నది ఒక అంచనాలు వేసుకునేందుకు విలేజ్ స్థాయిలోనే అడ్వైజరీ కమిటీస్ ఉన్నాయి. అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీస్ ద్వారా సమాచారం తీసుకో. దీనిపైన మంత్రికి అవగాహన లేదు. సబ్సిడీ అంటే తెలియదు, ఎరువులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఏ ఎరువులు కావాలో తెలియదు. మంత్రికి జ్ఞానం లేదు. అంతేకాక విపరీతమైన డబ్బు పిచ్చి. అతను సంపాదనలో పడిపోయినాడు. ఈనాడు పేపర్లోనే రాశారు కదా, రోజుకి 30 లక్షలు లేనిదే ఇంటి మేడ మీదకి ఎక్కడు, అక్కడే కూర్చుంటాడు, పట్టి పీడిస్తాడని ఈ టెక్కల్లో ఉండే 65 గ్రానైట్ కంపెనీల నుంచి రౌడీజం చేసి కలెక్షన్ చేస్తున్నారు డబ్బులు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా రౌడీజం చేస్తున్నారు. ఫ్యాక్టరీల నుంచి కూడా రౌడీజం చేసి డబ్బులు కలెక్షన్ చేస్తున్నారు. రైస్ మిల్లర్స్ నుంచి రౌడీజం చేసి డబ్బులు కలెక్షన్ చేస్తున్నారు. వాళ్ళకే సొంతగా గోడౌన్స్ ఉన్నాయి. గోడౌన్స్ లో విపరీతంగా కలెక్షన్ చేసి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ఏ రకంగా చూసినా ప్రతిరోజు ప్రజలందరూ కూడా, ఇది ఒక్క శ్రీకాకుళం టెక్కలో కాదు, రాష్ట్ర ప్రజల రైతులందరి తరఫున కూడా ఒక ఎమ్మెల్సీగా నేను ప్రశ్నిస్తున్నాను వ్యవసాయ శాఖ మంత్రికి. చేతగాని వ్యవసాయ శాఖ మంత్రి, అవినీతిపరుడైన వ్యవసాయ శాఖ మంత్రి, దోచుకునేటటువంటి వ్యవసాయ శాఖ మంత్రి రాబంద్ రైతుల పట్ల ఒక రాక్షసుడిలా తయారై ఈ రోజు రైతులకు హింసిస్తున్నాడు. నేను ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాను, ప్రభుత్వంలో కూడా ఒక మెంబర్గా నేను ఇప్పుడున్నాను, ఒక ఎమ్మెల్సీగా ఉండి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా దయచేసి వ్యవసాయ శాఖ మంత్రి నిర్వాహకం చూడండి. ఈయన వల్ల రాష్ట్రంలో రైతులు నడ్డి విరగ్గొట్టాడు. లంచాలే ధ్యేయంగా బ్రతుకుతున్నాడు. అవినీతి సంపాదన ఆర్జనే ధ్యేయంగా బ్రతుకుతున్నాడు. రైతులు నడ్డి విరగ్గొడుతున్నాడు. కనీసం టెక్కల్ నియోజకవర్గంలో కూడా రైతులకు కనీసం పట్టించుకునే నాదుడు లేడు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం ప్రతి ఒక్కరిది కావాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోను శంకర్ అన్నారు. రూరల్ మండలం కల్లెపల్లి గ్రామంలో పరిసరాల్లో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు డిసిసిబి కాలనీ ప్రాంతంలో చాపురం 2 సచివాలయం ఏరియాలో ఇక్కడ ఫిషరీస్ వారి తాలూకా ట్యాంక్స్ కానీ ఇవన్నీ డిపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ చెరువులు కూడా ఉన్నాయి. ఈ చెరువులు ఇక్కడ పెద్ద ఎత్తున ఒక అడవిని కనిపిస్తున్న సందర్భంలో చుట్టూ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉండి మధ్యలో ఈ ఇబ్బంది వల్ల చాలా ఇబ్బందిగా ఉందని ఇది మేము రొటీన్ ఇన్స్పెక్షన్లో చూసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని మళ్ళీ ఇక్కడ జంగిలంతా క్లియర్ చేసి ఈ చెరువు చుట్టూ
వాకింగ్ ట్రాక్ వేసి ఇక్కడ ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి ఇక్కడ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మేము నిర్మించడానికి గౌరవ మన కమిషనర్ గారు, అలాగే ఎంహెచ్ఓ గారు, అలాగే హార్టికల్చర్ ఆఫీసర్స్, ఇతర సిబ్బంది అందరూ కలిపి మున్సిపల్ సిబ్బంది, అలాగే ఈ ప్రాంత ఇన్ఛార్జ్ నాయకులు దేవల రామనాథ్ గారు, అలాగే అల్లు నర్సయ్య గారు, వారు కూడా ఇందులో పాల్గొన్నారు. అలాగే ఈ పెద్ద ఎత్తున మున్సిపల్ కమిషనర్ నుండి కానీ మున్సిపల్ ఆఫీస్ వారు, అలాగే మెప్మా సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. సో ఈ ప్రాంతాన్ని ఇంకా బాగా అభివృద్ధి తప్పకుండా చేసి ఇక్కడ ప్రజలకి అందుబాటులోకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు.